సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లోని అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ కీలక నిర్ణయం తీసుకుంది. 1,00,000 మందికి అన్నదానం చేయాలని సంకల్పించినట్టు ఇస్కాన్ సంస్థ తెలిపింది. ప్రతి ఏడాది పండుగల సందర్భంలో అన్నదానం చేస్తున్నట్టు చెప్పారు. సంక్రాంతి అంటే సూర్యుడని, ఈ సూర్యుడు ఉత్తరం వైపున ఉండే సమయమే ఉత్తరాయణమని నిర్వాహకులన్నారు. ఈ సమయంలో కొత్త శక్తి లభిస్తుందని చెప్పారు. భీష్ముడు కూడా ఉత్తరాయణం కోసం వేచి చూశాడని గుర్తు చేశారు. సంక్రాంతి సమయంలో పండిన పంటలు చేతికొస్తాయని, ఆ పంటల్ని భగవంతుడికి అర్పించడమే సంక్రాంతి ఉద్దేశమన్నారు. పేదలకు అన్నదానం చేస్తూ ఇస్కాన్ సంస్థ ముందుకెళ్తోందన్నారు. హరే కృష్ణ హరే రామ. నా పేరు నిత్యానంద్ చంద్రదాస్. నేను ఇస్కాన్ అత్తాపూర్లో పూజారిని. ఇక్కడ మేము భగవద్గీత భాగవత ప్రవచనాలు కూడా చెప్తుంటాము. అయితే ఇక్కడ మన భక్తులందరూ చాలా ఉత్సాహంగా మన ప్రసాదాన్ని, కృష్ణ ప్రసాదాన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. రోజు 1,000 మందికి కనీసం ఈ ప్రసాదం ప్యాకెట్లు బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్స్ దగ్గర విలేజెస్లో, స్లమ్ ఏరియాస్లో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము, ఎవరైతే నీడ్లో ఉంటారో. అలాగే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మేము రోజు 10,000 మందికి అన్నదానం చేస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మీరు మా వెజిల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు కూడా. ఇక్కడ రోజు మన భక్తులు పొద్దున 4:30కి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసి కుకింగ్ స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఇక్కడ ప్రిపేర్ చేసిన భోగము కృష్ణుని దగ్గరికి వెళ్తుంది. ఆ కృష్ణునికి అర్పణమైంది ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదాన్ని 1,000 మంది ప్రజలకి వితరణగా వెళ్తుందన్నమాట. దాన్ని తినడం వల్ల మన యొక్క చేతన శుద్ధి అవుతుంది, కృష్ణుని మీద యొక్క ప్రేమ అనేది జాగృతం అవుతుందన్నమాట. సో ఇది ఒక్కదాని కెపాసిటీ వచ్చేసి 1,000 ప్యాకెట్లు కనీసం ఈ దాని ద్వారా మాకు లభిస్తాయన్నమాట. ఆలు బిర్యానీ ప్రసాదం చేసాం మేము. అలానే చూస్తే మీరు మాతో పాటు ఇక్కడ ఇంకో వెజిల్, ఇది కూడా 1,000 ప్యాకెట్ల తయారు చేసేంత కెపాసిటీ. ఇలా మాకు 10 వెజిల్స్ ఉన్నాయి. ఆ 10 వెజిల్స్ రోజు 10,000 మందికి అన్నదానం చేస్తుంటాము. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఈ ఇస్కాన్ అత్తాపూర్కి అన్నదానం ప్రసాదంలో భాగంగండి. మీ తరపు నుంచి మీకు ఎంత సాధ్యమవుతే అంత మీరు దాన ధర్మాలు కూడా చేయొచ్చు. మీరు మా వెబ్సైట్ని కూడా విజిట్ చేయొచ్చు, www.iskcon ఇస్కాన్ ISKCON ATTAPUR attapur.com com. సో ఇది మన వెబ్సైటు. మన అన్ని డీటెయిల్స్ ఇందులో లభిస్తాయి మీకు. మీరు కాకపోతే మా ఇస్కాన్ అత్తాపూర్కి పర్సనల్గా రండి. మీరు ఇస్కాన్ అత్తాపూర్ చాలా ప్రసిద్ధి చెందిన మందిరము హైదరాబాద్లో. 1,000 మందికి అన్నదానం చేస్తుంటాం మేము. అలానే గీతా భాగవత ప్రవచనాలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. హరినామ సంకీర్తనం కూడా చేస్తుంటాం మేము. మీరు అందరు రావాలి. మీ అందరికీ సంక్రాంతికి సందర్భంగా ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి శ్రీకృష్ణ భగవాన్ నుంచి. తప్పకుండా ఇక్కడికి రండి, ప్రసాదాలను స్వీకరించండి. ప్రసాదం వితరణకి దాన ధర్మాలు కూడా చేయాలని మేము ఆశిస్తున్నాము. ఇస్కాన్ అత్తాపూర్కి జై. ఇక్కడ మా భక్తులందరూ చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా రోజు పర్సనల్గా ఇక్కడికి వచ్చి ఆ ప్యాకింగ్ చేయడము, దాన్ని చేసిన తర్వాత బయటికి వెళ్ళి పర్సనల్గా మేమే వితరణ చేస్తూ ఉంటాము. సో ఇది ఒక శుద్ధమైన ఆహారం. ఇది కృష్ణునికి అర్పణం చేసింది. కృష్ణ ప్రసాదం కృష్ణుని నుంచి వేరు కాదు. ఇది ఎవరైతే తింటారో వాళ్ళందరూ పాపాల నుంచి విముక్తి అవుతారనమాట. సో మీరు కూడా ఇందులో భాగంగా అండి. ఖచ్చితంగా చాలా గొప్ప అవకాశం. మీలాంటి వాళ్ళ సహాయం నాకు చాలా అవసరం. మీకు కృష్ణుడు ఎంతో ఇచ్చాడు ఆల్రెడీ, ఇంకా ఇస్తూ ఉంటాడు. మీకు ఇచ్చిన దాంట్లో మీరు కొంచెం ఇక్కడ సేవ చేయండి. హరే కృష్ణ. Hare Krishna. So my name is Hitesh and I am at ISKCON Attapur Prasadam area. This is called Anand Bazaar.
because here unlimited prasad is available for everyone. So this Makar Sankranti season we are distributing more than 1 lakh prasadam meals to each and every needy person in and around the Hyderabad. So you can see here the packing is going on, and at that side the cooking is also going on. There are more than 10 vessels they cook every day, and then the prasadam is packed here and then distributed in our vehicles. We have dedicated 4 vehicles of the temple, and we also take help of other vehicles out from outside, outsource, and we try to distribute as much as prasadam as we can to each and every needy people in the society. Hare Krishna. హరే కృష్ణ. అందరికీ మకర సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్కాన్ అత్తాపూర్ మందిరం సుమారు 1,00,000 మందికి అన్నదానం చేయాలని సంకల్పించాము. ప్రతి సంవత్సరం ప్రతి పెద్ద పండుగకు ఇస్కాన్ అత్తాపూర్ మందిరం ద్వారా ఈ విధంగా ఎంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సంక్రాంతి అంటే అది సూర్యుడు ఉత్తరం వైపు స్టార్ట్ అయ్యే అదొక టైం. అది చాలా శుభప్రదమైన సమయం. ఆయన ఉత్తరాయణం అని కూడా అంటారు దీన్ని. అయితే ఈ సమయంలో ఒక కొత్త ఎనర్జీ, కొత్త శక్తి సూర్యభగవాను ద్వారా మనకు లభిస్తుంది. అందుకనే భీష్మదేవుడు కూడా ఉత్తరాయణం కోసం, అంటే సూర్యుడు ఉత్తర దిశన ఆయన పయనించడానికి ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు భీష్ముడు. ఆ తర్వాతనే ఆయన శరీరం త్యాగం చేస్తాడు అంపశయ్య పైన ఉండి కూడా. సో ఇది ఒక చాలా అద్భుతమైన పండుగ. సో ఏదైతే సంక్రాంతి మనం తెలుగు రాష్ట్రాల్లో మనం జరుపుకుంటాం, అది కాపు వస్తుంది, కొత్త కాపు వస్తుంది, మనకు పంట వస్తుంది. అది మనం ఆ భగవంతుని ప్రసాదంగా మనం భావించి అందరూ ఈ పండుగ చేసుకుంటారు. అదేవిధంగా ఆ వచ్చిన పంటను మనం భగవంతునికి కొంచెం నైవేద్యంగా సమర్పించి అందరికీ అన్నదానం చేయడమే ఈ యొక్క అన్నదానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంక్రాంతి పండుగ అందరూ కూడా ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, భక్తిమయంగా భగవంతుని సేవలో ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యొక్క పండుగ అత్తాపూర్ మందిరం ద్వారా ఈ సంక్రాంతి పండుగను మనం స్మరించుకుంటూ అన్నదాన కార్యక్రమం ఈ హైదరాబాద్ మహానగరంలో సుమారు 1,00,000 మందికి అవసరం ఉన్న వాళ్ళకు, ఏదైతే పేదవాళ్ళు ఉంటారో, డైలీ లేబర్స్ కూలీలు ఉంటారు, సో వీళ్ళకు ఏదైతే అవసరం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చేరవేయడానికి మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. సో మీ అందరి తోడ్పాటు ఉండాలి. దీనికి తోడ్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఇంకా సపోర్ట్ చేయండి. మేము ఈ యొక్క సమాజానికి ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. హరే కృష్ణ. నమస్కారం అండి. నా పేరు నాగప్రసాద్ దాసరి. నేను ఆంధ్రా బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. మా భార్య చనిపోయి దాదాపు 12 ఏళ్ళు అయింది. ప్రతి సంవత్సరం ఈ ఇస్కాన్ ద్వారా నేను అంత పేదలకి అన్నదానం అనుకోండి, ప్రసాదం దానం అనుకోండి, అంతా ఇప్పిస్తూ ఉంటాను. ఇస్కాన్ సేవలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళు చేసే ఆ సేవలు మనం కొనియాడాల్సిందే. ప్రతి భగవద్గీత పారాయణం చేయటం, ఆ శ్లోకాల గురించి చెప్పడం, మనకి తర్వాత మనందరికీ చాలా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయటం, ముఖ్యంగా పేదవారికి అన్నదానం, అంటే అన్నదానం అనుకోకుండా ప్రసాద దానం అంటారు, నేను ప్రసాద వితరణ చేస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఇక్కడికి వచ్చి ఇస్కాన్ ద్వారా నేను అందరూ పంపిణీ చేస్తున్నాను. ఈ ఒక అన్నదానం ఇది గుడ్డి మల్కాపూర్లోని మార్కెట్లో ఉంది. ఇస్కాన్ కార్యక్రమాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళు హరే రామ హరే కృష్ణ ప్రబోధాలని అందరికీ గుర్తు చేస్తూ, అందరికీ ఆధ్యాత్మిక చింతనలు నెరవేరుస్తూ చేసిన కార్యక్రమాలకి మనం సహాయపడాలని ఏదో ఒక చిన్న కార్యక్రమంగా నేను ప్రతి సంవత్సరం వచ్చి ఇట్లా మా అమ్మగారి తరపున, వాళ్ళ తరపున అన్నదానాలు అవి చేసిస్తుంటాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఈ అన్నదానం కూడా చాలా చక్కగా నీట్గా వండుతారు. ఎటువంటి ఇది కాకుండా హైజెనిక్గా వండి చక్కటిగా ఈ వ్యాన్లు తీసుకొచ్చి అందరికీ ఇక్కడ వితరణ చేయడం చాలా ముదాహం. అందరూ ఈ ఇస్కాన్ దేవుడిని స్మరించుకోండి, శ్రీకృష్ణుని స్మరించుకోండి. భగవంతుడు మీకు అన్ని విధాల సుఖశాంతులు ప్రసాదిస్తాడు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు. జై హింద్.